సార్ ఇంకొకటేంటి అంటే డయాబెటిస్, బీపీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనకి ఈ కిడ్నీ జబ్బులనేవి డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. అది దేనికి సార్? ఎందుకలా? అంటే వాళ్ళకే ఎందుకు? సి ఇవన్నీ మనకి బీపీ కానీ, షుగర్ కానీ ప్రతి రోగానికి మూల కారణాలు ఈ రెండే ఉంటాయి చాలా మందిలో. ఇప్పటికీ కూడా కిడ్నీ పేషెంట్స్‌లలో 100కి 50-60 మంది పేషెంట్స్‌లలో కిడ్నీలు ఫెయిల్ అయినాయనంటే ఐదర్ అది షుగర్ వల్ల కానీ లేదా బీపీ వల్ల కానీ. సో ఫస్ట్ షుగర్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే షుగర్ బాడీలో ఎక్కువ అవుతుందో, రక్తంలో ఎక్కువ అవుతుందో అది డెఫినెట్గా మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ అది అల్టిమేట్గా కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ అంటాము, నెఫ్రాన్స్ అని అంటాము, దాన్ని మనం ఈజీగా మాట్లాడాలంటే ఫిల్టర్స్ అంటాము. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ దెబ్బతినడము ఇది ఒక రీజన్. అదేవిధంగా రెండో కారణం ఏదైతే బీపీ ఉందో, ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో ఈ ఫిల్టర్స్లలో కూడా ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి అది డ్యామేజ్కి దారితీస్తుంది. ఏదైనా సరే 0% నుంచి స్టార్ట్ అయ్యి ఆ డ్యామేజ్ అనేది స్లోగా పెరుగుకుంటూ 100% డ్యామేజ్ సిచ్యువేషన్కి వెళ్తూ ఉంటుంది. ఓకే. సార్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటే మనకి అదేమైనా ఇండికేషనా ఫ్యూచర్‌లో కిడ్నీ పాడవుతుంది అనడానికి? కిడ్నీ డ్యామేజ్ అనగానే చాలామంది జనాలలో ఉండే మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే అది స్టోన్స్ ఉంటేనే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటారు. అసలు స్టోన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది చాలా రేర్గా చూస్తాము రొటీన్ ప్రాక్టీస్లో. ఎలాంటి కేసెస్లలో చూస్తామంటే కిడ్నీ స్టోన్ అనేది ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యి కిడ్నీ నుంచి బ్లాడర్కి కనెక్ట్ అయ్యే యూరిన్ పైప్లో స్టోన్ పడగానే, బ్లాక్ అవ్వగానే పేషెంట్కి ఇమీడియట్గా పెయిన్ వస్తుంది. అండ్ ఆ పెయిన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసి స్టోన్ సైజుని బట్టి ఐదర్ మెడికల్గా కానీ సర్జికల్గా కానీ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మనం కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా హ్యాపీగా ఆపేసేసేవచ్చు. కొన్ని రేర్ కేసెస్లో ఎలా ఉంటుంది అని అంటే కొంతమంది పేషెంట్స్కి పదే స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్లలో కానీ లేదా స్టోన్ ఫామ్ అయ్యి మనకి నొప్పి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ నొప్పిని నెగ్లెక్ట్ చేసేసి సింపుల్గా మెడికల్ షాప్లో దొరికే పెయిన్ కిల్లర్స్ తోటి ఆ పెయిన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇలా ట్రీట్మెంట్ టైంకి తీసుకోకుండా లేట్ చేస్తేనే మనము స్టోన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం చూస్తాం. అంతేగాని రొటీన్ ప్రాక్టీస్లో మాత్రము, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు కాబట్టి కిడ్నీ స్టోన్స్ వల్ల డ్యామేజ్ అనేది చాలా రేర్గా చూస్తాం.